హాయ్ అండి. ఇవాళ నేను ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే కస్టర్డ్ స్వీట్ బ్రెడ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. ముందుగా మనం ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని వాటిని 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి. పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ చేసి 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసి హీట్ అవ్వనివ్వండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా తిప్పి బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లో పక్కనుంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోవాలండి. ఆ తర్వాత 2 కప్పుల దాకా పచ్చి పాలను వేయండి. ఇప్పుడు ఈ పాలన్నీ బాగా మరిగించుకోవాలండి. పాలు బాగా మరిగేటప్పుడు ఒక కప్పు పంచదారను తీసుకొని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఒక కప్పు పచ్చి పాలల్లో 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. సరిగా కలవకపోతే ఉండలు కట్టేస్తుందండి. కొంచెం నిదానంగా కలిపి ఈ కప్పుని పక్కనుంచండి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ని వేసి బాగా మరిగించుకోవాలండి. కస్టర్డ్ మిక్స్ వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. అందులోనే హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి బాగా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన బాదాం పలుకులని అలానే కాజు పలుకులను వేసి బాగా ఒకసారి కలిసేలా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కస్టర్డ్ మిక్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా హాఫ్ డిప్ అయ్యేలా నెమ్మదిగా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులని అలానే కాజు పలుకులని కొన్ని రోజ్ పెటల్స్ని వేసి గార్నిష్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ స్వీట్ బ్రెడ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.